హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా అల్లుడి బర్త్డే పార్టీ మీకు చూపించబోతున్నాను. ఇక్కడ ఇప్పుడిప్పుడే ఫంక్షన్ స్టార్ట్ అవుతుందన్నమాట. ప్రేయర్ చేసి స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ సాంగ్స్ తోటి కొద్దిసేపు వర్షిప్ చేస్తారనమాట. ఆ తర్వాత గ్రీటింగ్స్, ఇన్వైట్ చేసే వాళ్ళని, పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇన్వైట్ చేస్తుంటారనమాట. తర్వాత పాస్టర్స్ బ్లెస్సింగ్ ఇస్తూ ఎలా పెంచాలి, మనకిచ్చిన దేవుడిచ్చిన పిల్లల్ని అని బైబిల్లో నుంచి వాక్యము చెప్తారనమాట. ఆ తర్వాత అందరూ పెద్దవాళ్ళ చేత బ్లెస్సింగ్ ప్రేయర్ చేయించిన తర్వాత బాబుని, పేరెంట్స్ని దీవిస్తారనమాట. ఆ తర్వాత ప్రేయర్ అయిన తర్వాత మళ్ళీ మా అంకుల్ అని గ్రీటింగ్స్ చెప్తున్నాడు, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనమాట. చెప్పిన తర్వాత కేక్ కటింగ్లోకి వెళ్తారనమాట. తర్వాత గ్రాండ్ పేరెంట్స్ వచ్చేసి కేక్ కటింగ్ చేపిస్తారు. చేపించిన తర్వాత ఆ తర్వాత చుట్టాలందరూ కూడా బ్లెస్సింగ్ ఇస్తూ వెళ్తుంటారనమాట. ఇది కామన్గా జరిగే విషయమే. ఇక్కడైతే మేము ఇలా మా ఫంక్షన్ ఇలా జరిగిందనమాట. ఎలా ఉందో ఎండ్ వరకు చూసి కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. JCMN కుకింగ్ బ్లాగ్స్. మా చిన్న బాబుకి మీరు కూడా బ్లెస్సింగ్ ఇవ్వండి. ఆ తర్వాత పేరెంట్స్ని, చిన్న బాబుని ఫోటోషూట్ చేస్తారు కదా, అందరు లంచ్కి వెళ్ళినప్పుడు రిలాక్స్గా ఉంటారనేసి అక్కడ ఫోటోషూట్ చేస్తున్నారనమాట. తర్వాత లంచ్ అంటే మా డిన్నర్ లంచ్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ మా చుట్టాలందరినీ కూడా మేము కలిసి విష్ చేస్తున్నాం అనమాట. అందరూ ఎప్పుడైనా ఒకసారి ఫంక్షన్స్కే కదా కలిసేది. హ్యాపీగా అందరు విష్ చేసి బాబుని బ్లెస్ చేసి గిఫ్ట్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా ఇచ్చేస్తున్నారనమాట. ఇక్కడ ఇక్కడ మేమైతే లంచ్కి వెళ్ళిపోయినాము. బాగా ఆకలేసింది, కొంచెం ఫంక్షన్ లేట్గా స్టార్ట్ అయిందనేసి. ముక్క లేనిదే ఇంకా ఫంక్షన్ అనేది కంప్లీట్ కాదు కదండి. ఎంత వెజిటేరియన్ ఉన్నా మన చికెన్, మటన్ ఉండాల్సిందే. ఆ తర్వాత నైట్ కొద్దిగా లేట్ అయినప్పుడు మేము చిన్న రెస్టారెంట్కి వెళ్ళి నైట్ డిన్నర్ కంప్లీట్ చేసినామన్నమాట. మేమైతే ఇక్కడ చికెన్ మసాలా టిక్కా స్టార్టర్ని ఆర్డర్ చేసామండి. అలాగే తంగడి కబాబ్ ఉంటుంది కదా, అది కూడా ఆర్డర్ చేసాము. ఫస్ట్ అయితే ఇది వచ్చింది, స్టార్ట్ చేసినాము. ఆ తర్వాత పుష్టిగా భోంచేసి దానికోసం కాజు పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని తినేసి నైట్కి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. నాన్ వెజ్ తిన్నా ఆకలి వేసినప్పుడు అసలు తినలేదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. నైట్ కూడా మేము ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఫుడ్ అయితే ఫుల్ సాటిస్ఫైడ్గా ఉంది. మేమైతే కంప్లీట్గా తినేసి బయలుదేరాం. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. JCMN కుకింగ్ బ్లాగ్స్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.